నామమున మీ అందరికీ అనుదిన మన్నా ద్వారా వందనాలు తెలియజేసుకుంటున్నా. ఎలాంటి ప్రార్థనలున్నా మాకు తెలియజేస్తున్నట్లయితే ఒక చాట్ బాక్స్లో షేర్ చేయండి. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తాం. పరలోక కుటుంబ పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం యొక్క ఆర్థికమైన వనరులు దేవుడు సమకూర్చులాగున అనుదిన ప్రార్థనలో పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. యూదా ప్రజలు బబులోను చెర వెళ్ళిన తరువాత చెర ముగించే సమయంలో ఉన్న క్రీస్తు పూర్వము 537 తర్వాత వచ్చే ఒక ఆశీర్వాదము యెషయా గ్రంథము 56 నుంచి 66 వరకు చూస్తాం. అయితే దేవుని యొక్క ఆదరణ మాట నేను మిమ్మల్ని ఎలా ఆదరించబోతానంటే, ఒక తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో అంతకంటే ఎక్కువగానే, అలాగే మీరు ఎక్కడైతే పడిపోయి ఉన్నారో, ఎక్కడైతే మీరు నాశనం చేయాలని అనుకున్నారో అదే యెరూషలేములో మరలా మిమ్మల్ని నేను బలపరచబోతున్నాను. నిజంగా ఈ యొక్క లేఖన భాగాన్ని సాదృశ్యంగా తీసుకొని నేటి ఒక ఇజ్రాయెల్ గారిని చూసినట్లయితే వారు ఇంకా దేవుని అందు ఇంకా సంపూర్ణమైన నమ్మకం ఉండలేకపోవచ్చు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించలేదు, కానీ ఆయన మాత్రము తనిచ్చిన ఈ వాగ్దానాన్ని ఇప్పటి వరకు కూడా నెరవేర్చడం చూస్తున్నాం. మనం చూస్తుంటాం అనేకమైన యుద్ధాలు ఇజ్రాయెల్ దేశంలో కొనసాగింపడుతుంటాయి, కానీ ప్రతిసారి దేవుడు వారు విజయమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సెలవిచ్చినాడు. ఈ యొక్క యెషయా గ్రంథం 56 నుంచి 66 ప్రవచనాలంట ఆనాడే కాదు, లేదా నిన్నే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు రాకడొచ్చే వరకు అంట ఈ 10 అధ్యాయంలో ప్రతి వాగ్దానం ఇజ్రాయెల్ పట్ల నెరవేర్చబడుతుంది. కేవలం ఇజ్రాయెలే కాదు, కానీ ఈ దినాన మనకు కూడా. ప్రియకుమార కుమార్తె, మనం అనుకుంటాం కొన్నిసార్లు మన ఆపదలో, మన కష్టంలో, మన ఇబ్బందుల్లో, అయ్యో దేవుడు నా పక్షం ఉన్నాడా, దేవుడు నాకు ఏమైనా కార్యం చేస్తాడా అని. కానీ ఈ దినాన ఈ వాక్యం తెలియజేస్తుంది, ఆయన మనల్ని బలపరచడానికి, ఆదరించడానికి, ధైర్యపరచడానికి, ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మనము ఆయన యందు నమ్మకించున్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నిజమైన నువ్వు బిడ్డలను ఆదరించే దేవుడువు. నువ్వు ఒక తల్లి కంటే ఎక్కువగా చూసే దేవుడు ప్రభా, ఇది నేను మాతో ఉండండి, మమ్మల్ని దర్శించండి, బలపరచండి, నీ కృపతో నడిపించమంటున్నాను దేవానికి వందనాలు. ఇది నాన్న ఎవరైతే భయపడుతున్నారో, దుఃఖముతున్నారో మీరే ధైర్యపరిచి ఆశీర్వదింపచేసి ఫలింపచేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు బహుగా మీరు తోడేయండి, ఆదరించును గాక. ఆమేన్.